తెలంగాణ అమరవీరులని అదేవిధంగా తెలంగాణ ప్రజల పోరాటాన్ని అవమానపరిచే విధంగా పార్లమెంట్ సాక్షిగా తేజస్వి సూర్య ఏదైతే మాట్లాడిండో తెలంగాణ ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బీజేపీ ఎంపీలు బేషరతుగా అతనితోటి క్షమాపణ చెప్పించాలి, అతన్ని పార్లమెంట్ సభ్యుడిగా తన సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది ఇలా తెలంగాణ ఉద్యమకారుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కోసం అనేక మంది త్యాగాలు చేసిళ్ళు, అనేక పోరాటాలు జరిగినాయి ఈ గడ్డపైన. ఇది రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాస్వామిక పోరాటాలని పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాన్ని ఇలా ఒకడేమో తల్లిని చంపి బిడ్డను బతికించిల్లని ఒకసారి మాట్లాడతాడు, మరొకడేమో ఇలా ఇండియా పాకిస్తాన్ లాగా విభజించిల్లు అని మాట్లాడతారు. అరే విధవల్లారా, ఓ భారతీయ జనతా పార్టీ, మీరు బ్రిటిష్ జనతా పార్టీ అని మీకు పేరు పెట్టుకోండిగా. మీకు భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ అని పేరు పెట్టుకోండి. మీకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ ఈ దేశం మీద లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు పొద్దున్న లేస్తే పాకిస్తాన్ చెప్పని తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క బతుకులు బాగుపరచడానికి కోసం, ఇక్కడ విద్య వైద్యం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడానికి కోసం ఏనాడు మీరు సోయి పెట్టింది లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో మొత్తంగా ఇక్కడ ఉన్న సంపదనంతా కూడా మీరు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కోసమే చేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలా మీరు పాకిస్తాన్ను పొద్దున్న లేస్తే నిత్యం దాని పేరుని జపించకుంటే మీకు ఇలా బతుకుదెరువు లేదు, మీకు ఇలా రాజకీయంగా బతుకుదెరువు లేదు అనేది కూడా స్పష్టమవుతూ ఉంది. కాబట్టి ఇలా పాకిస్తాన్తో పోల్స్తూ మాట్లాడినటువంటి తేజస్వి సూర్య బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఇలా అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఏం మాట్లాడతారా? బుద్ధి లేని విధవల్లారా, మీరు తెలంగాణ బిడ్డలా? సిగ్గుతో తలదంచుకోండి. తెలంగాణ బిడ్డ గడ్డ మీద పుట్టినట్టయితే, ఈ తెలంగాణ మట్టి మీద పుట్టినట్టయితే ఖచ్చితంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దుర్మార్గుల్ని చీల్చి చెండాడాలి. వాడు ఏ పార్టీ అయినా పర్లేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా వానికి వంత పాడుతూ ఆయన తప్పుగా మాట్లాడలేదని వక్రీకరిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తలేదా మీకు రామచంద్రరావు? నీ భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ గడ్డ మీద బొంద పెడతారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అది మొదటి నుంచి ఈ తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా సుష్మా స్వరాజే కనుక బతుకుంటే ఎంత ఏడ్చేదో, ఎంత బాధపడేదో. ఆ పార్టీలో ఒక సుష్మా స్వరాజ్ తప్పితే వీళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులే అనేది ఆనాడు మనకు స్పష్టమైంది. ఈరోజు వాళ్ళు నిరూపించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు మొదటి నుంచి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు వ్యతిరేకులే, తెలంగాణకు వ్యతిరేకులే అనేది ఈ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మండల ఉద్యమం జరిగి బీసీలకు ఇలా రిజర్వేషన్లు దక్కాలని మండల పోరాటం జరిగినప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ కూడా ఉన్నప్పుడు అద్వానీతోటి కమండలి యాత్ర చేసిరు దేశవ్యాప్తంగా. అంటే మనకు రిజర్వేషన్లు దక్కద్దని ఆనాడే వీళ్ళు కమండలు పోరాటం చేసినటువంటి దుర్మార్గులు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కళ్ళబొల్లి మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మిమ్మల్ని చీల్చి చెండాడతారు, ఈ గడ్డ నుంచి తన్ని తరుముతారని చెప్తా ఉన్నాను. ఇలా 8 మంది ఎంపీలు ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్లో ఉన్నారు. గడ్డి బిక్తులు అని అడుగుతా ఉన్నాను. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాడు మాట్లాడినటువంటి మాటలకు ఎందుకు కౌంటర్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు కాబట్టి ఇలా మీరు మాట్లాడడం చేతగాలేకపోతున్నది. మీరు తెలంగాణ కావాలని కోరుకోలేదు కాబట్టి మీ పార్టీ ఇలా తెలంగాణ గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అసలు ఏమి ఇవ్వకుండా కూడా మీరు మౌనంగా మీకు ఒకరికి మంత్రి, ఒకరికి సహాయ మంత్రి ఇచ్చిందని ఇలా మీరు కౌన్సిలర్ పదవులాగా ఇక్కడ పట్టుకొని హైదరాబాద్లో కూడా కరీంనగర్లో కూడా ఉండి మొత్తంగా మీరు కౌన్సిలర్లు అయిపోయింది తప్పితే మీరు కేంద్ర మంత్రులుగా లేరు. కేంద్ర మంత్రులుగా మీరుండి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైనా ప్రాజెక్టు తీసుకురావడంలో కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైనా సంస్థలను తీసుకురావడంలో కానీ మీ కృషి ఏమైనా ఉందా? ఈ తెలంగాణకి ఏమైనా ఇచ్చిందా మీ భారతీయ జనతా పార్టీ? కాబట్టి వీళ్ళు తెలంగాణ వ్యతిరేకులు అనేది భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించింది. ఇక ప్రజలుగా మనమే ఈ భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద బొందబెట్టాల్సిన సందర్భం ఆసన్నమైందని సందర్భంగా చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ఈటెల రాజేందర్ కూడా మౌనం వహించడం ఏ విధంగా అర్థం? ఎస్, ఈటెల రాజేందర్ ఇలా తేల్చుకోవాలి. ఇట్లాంటి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి పార్టీలో ఇలా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. మరి మీరు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. నిజంగా నీ తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా, తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉన్నావు కదా, ఇలా
అడుగుతా ఉన్నాం. మీ ఉద్యమకారుడిగా, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుడిగా, మీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు స్పందించలేదు? ఇప్పటివరకు తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేదు? బేషరత క్షమాపణ చెప్పని ఎందుకనలేదు? ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడినటువంటి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి ఎంపీని ఆ పార్టీ సస్పెండ్ చేస్తుంది. అది ప్రజల ప్రయోజనమైనా కూడా ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకమైన సస్పెండ్ చేసింది. వాస్తవానికి అది ప్రజలకు అందరికీ ఉపయోగకరమైనది. ఎందుకంటే టారిఫ్ ప్లాన్లది అది 28 రోజులకు ముందే డాటా ఉన్నా కూడా మిగిలిన డాటా ఇవ్వట్లేదు అనేది అడిగినప్పటికీ కూడా వాళ్ళంతా దుర్మార్గంగా చేసేళ్ళు. కానీ ఇలా ప్రజా వ్యతిరేకంగా చర్యలు చేసిండే, ప్రజా వ్యతిరేకమైనటువంటి ఇలా వ్యాఖ్యానించిండే. మరి ఎందుకు మరి ఇలా ఈటల రాజేందర్ మాట్లాడట్లేదు? ఖచ్చితంగా ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వైపు ఉంటాడా, భారతీయ జనతా పార్టీ వైపు ఉంటాడా ఇలా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ లాంటి వాళ్ళు పుట్టినటువంటి మెదక్ జిల్లా నుండి నాయకత్వం వహిస్తున్నటువంటి రఘునందన్ రావు కూడా మౌనంగానే ఉన్నాడు. మరి ఆయన ఈ రఘునందన్ రావు వీళ్ళంతా కూడా ఇలా ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు నెక్కర్లు వేసుకొని ఇలా ఆర్ఎస్ఎస్ జపం చేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే అబద్ధాలనే ప్రచారం చేసి చివరికి భార్యాభర్తల మధ్యలో కూడా లొల్లి పెట్టించి ఓట్లు ఎంచుకోవాలని ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు మనం తెలంగాణ సమాజం అంతా చూసింది. కాబట్టి ఇలా వాళ్ళ మీద ఎట్లాంటి భ్రమలు లేవు మాకు. వీళ్ళు ఖచ్చితంగా ఇలా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులకు మడుగులుస్తారు. వీళ్ళు తెలంగాణకు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంటే వీళ్ళు మౌనంగా చూస్తూ చప్పట్లు కొట్టేటువంటి బ్యాచ్ తప్పితే వీళ్ళు తెలంగాణకు కానీ దక్షిణ భారతదేశానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కానీ ఎక్కడ మాట్లాడరు. ఇలా పార్లమెంట్లో చాలా దుర్మార్గంగా మహిళా బిల్లును అడ్డుపెట్టి డీలిమిటేషన్ చేయాలనేటువంటి కుట్రలకు ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఎందుకు చేస్తూ ఉంది? 2029లో తన ఆధిపత్యాన్ని అదే విధంగా కొనసాగించడానికి కోసం, మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఇలా భారతీయ జనతా పార్టీ తన ఇష్టారీతిగా ఇలా నియోజకవర్గాల అంటే పునర్విభజన చేస్తూ ఉన్నది. ఇప్పటికే మనం అస్సాంలో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ చూసినాం ఏం చేసిందో. వాళ్ళ ఇష్టారీతిగా ఒక కాన్స్టిట్యున్సీలో 25 లక్షలు ఉంటారు, ఒక కాన్స్టిట్యున్సీలో 12 లక్షలు ఉంటారు. అంటే ఏ ప్రాతిపదికన తీసుకొని ఇలా వాళ్ళను ఇలా నియోజకవర్గాల పునర్విభజన చేస్తున్నారో చెప్పలేనటువంటి స్థితిలో వాళ్ళకు అధికారం ఎట్లయితే నిలబడుతుంది, వాళ్ళకు మెజార్టీగా సీట్లు ఎక్కడైతే గెలుచుకోగలుగుతారనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితిలోకి ఇలా జమ్మూ కాశ్మీర్ను అదేవిధంగా అస్సాంను విభజించినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దాని అందరినీ చూసినప్పుడే ఇలా డీలిమిటేషన్ అనేది ఇలా దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రతి తెలంగాణ పౌరుడి పైన ఉంది. ప్రతి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యుడి పైన పౌరుని పైన ఉంది. ఎందుకంటే మొత్తంగా ఉత్తర భారతదేశంలో సీట్లన్నీ పెంచేసుకొని ఇలా ఉత్తర భారతదేశం ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మళ్ళీ అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటుంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి మనుగడ లేదు, వాళ్ళ ఉనికి లేదు. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ఉత్తర భారతదేశంలోనే మనం గెలుస్తాం. కాబట్టి ఇలా మత విశ్వాసాలను, మూఢ విశ్వాసాలని, అంధభక్తులను తయారు చేసుకొని వాట్సాప్ యూనివర్సిటీలో ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని అంతా కూడా ఉత్తర భారతదేశంలో నమ్ముతారు. కాబట్టి ఇలా అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి సీట్లను గెలుచుకొని అత్యధిక సీట్లను గెలుచుకోవాలంటే అటువైపుగా సీట్లు ఎక్కువ పెంచుకొని మెజార్టీ సీట్లను పెంచుకున్నట్టయితే ఇలా అక్కడి నుంచి వెళ్ళి అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇలా ఇష్టారీతిగా ఇలా డీలిమిటేషన్ చేయాలని చూస్తుంది. ఈ కుట్రని పసిగట్టినటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఇలా అన్ని రాష్ట్రాలు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చాలా చక్కనైనటువంటి ప్రతిపాదన చేసిళ్ళు. వాస్తవానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకోబోయేటువంటి నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు. అవును కదా, సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది, మరి తెలంగాణకు నష్టం జరుగుతుంది, కర్ణాటకకు నష్టం జరుగుతుంది, కేరళకు జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా పార్టీ పెద్దలు కూడా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదన పెట్టిలో ఆ ప్రతిపాదన బాగుంది అనేది ఇలా పార్టీ ప్రతిపాదనగా ఇలా ఏఐసిసిలో దాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఈ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే గౌరవిస్తూ ఉంది. నాడు గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. నేడు డీలిమిటేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా గౌరవిస్తూ మనం పెట్టినటువంటి ప్రతిపాదనను ఇలా పార్టీ ప్రతిపాదనగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి చూసినాం. ఈ క్రమంలో దీన్ని అంతా కూడా దీన్ని అంతా కూడా అధ్యయనం కోసం ఒక కుట్రపూరితంగా మహిళా బిల్లును అడ్డుపెట్టి ఇలా భారతీయ జనతా పార్టీలో సిగ్గులేని భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఇలా మనుషులుగా గుర్తించినటువంటి మహిళలను మీరు మీ మనువాద
సిద్ధాంతంతో మీ సనాతన ధర్మంతో కేవలం వంటింటి కుండెలను చేసిళ్ళు. మహిళ అంటే పడక సుఖాన్ని ఇచ్చేది వంటగదిలో ఉండేటువంటి వాళ్ళే, నీకు సేవకులుగా పురుషునికి సేవకులుగా ఉండేటువంటి వాళ్ళని చెప్పేటువంటి నీ సిద్ధాంతం. కానీ ఈ దేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉండాలి, సమాన గౌరవం ఉండాలి, ఆత్మగౌరవంతో జీవించేటువంటి వాళ్ళకు హక్కులు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇలా రైట్స్ తోటి వాళ్ళు కూడా ప్రశ్నించడం నేర్చుకొని వాళ్ళ తరపున మాట్లాడుతున్నటువంటి అనేకులు ఇలా ప్రజాస్వామికవాదులు, లౌకిక శక్తులు అందరూ కూడా ఇలా మహిళలకు గౌరవించాలని, అదేవిధంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని ఇందిరాగాంధీని చేసింది. కాంగ్రెస్ పార్టీ అనేక మంది మహిళా నాయకులను గవర్నర్గా చేసింది, ముఖ్యమంత్రులుగా చేసింది. ఇలా పార్టీలో కీలకమైనటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఏసీసీ సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా మహిళా బిల్లుకు ఇలా 2023లో పార్లమెంట్లో పెట్టినప్పుడు ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో వ్యతిరేకం అన్నట్టుగా ఇలా దుష్ప్రచారం మొదలుపెట్టిలు భారతీయ జనతా పార్టీ నాయకులు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మహిళలకు సమాన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు సమానత్వాన్ని కల్పించాలి, సమాన అవకాశాలు కల్పించాలి అనేటువంటిది అన్నీ కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ ఉంది. ఆచరణలో కూడా తీసుకుపోతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆచరణలో కూడా తీసుకుపోతూ ఉంది. కాబట్టి ఇలా మనువాద సిద్ధాంతాన్ని మనసు నిండా నింపుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళలకు గౌరవం ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా మహిళల మీద అనేక దాడులు, అత్యాచారాలు, హత్యలు చేసినటువంటి వాళ్ళను పార్లమెంట్ సభ్యులుగా పంపించుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నాయకులది. రేపులు చేసి చిన్నపిల్లల్ని హత్య చేసినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా పంపించి జైళ్ళ నుంచి విడుదలైతే వాళ్ళను పెద్ద ఎత్తున స్వాగతాలు పలికినటువంటి నీచ చరిత్ర ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులది. ఉత్తర భారతదేశంలో మనం చూసినాం అనేక సంఘటనలు. కాబట్టి ఇలా నీచ సంస్కృతి ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు ఇలా కుట్రపూరితంగా మహిళా బిల్లుకు ముడిపెట్టి మహిళా బిల్లును అడ్డుకుంటున్నాం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఇలా కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు నాటకాలు ఆడుతూ ఉన్నారు. అసందర్భంగా తెలంగాణని అగౌరవపరిచే విధంగా ఈ తేజస్వి సూర్య లాంటి వాడు, వీడొక డైపర్ గాడు, వాడు చిన్న చేరుపటాక వెళ్తేనే దద్దరిల్లిపోయినటువంటి ఘటన ఢిల్లీలో ఒకసారి చూశాను నేను. కాబట్టి మనకు ఒకటే చెప్తున్నాం, బిడ్డ నువ్వు తెలంగాణ గడ్డ మీకు రారా, ఒక్కసారి చూపిస్తాం, మా తడాకేందో చూపిస్తాం బిడ్డ, మళ్ళీ నువ్వు లేచి నడవలేవు, నంపూస్తాడు నా కొడుక. ఏం మాట్లాడుతున్నారా తెలంగాణ గురించి? నీ భారతీయ జనతా పార్టీ నాయకులను రమ్మని లైన్లో నిలబడమని ఒక్కొక్కరిని చూసుకుంటాం, ఎవడో నీకు మద్దతు ఇచ్చేటోడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా చూస్తే బిడ్డ ఖబర్దార్, నీ భారతీయ జనతా పార్టీ పునాదులు లేకుండా చేస్తాం, ఈ ఆఫీసులు కూడా లేకుండా చేస్తాం. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త బిడ్డ. బీజేపీ నాయకులారా, ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా 2 రాష్ట్రాల్లో అధికారం పోతుందని కూడా తెలిసి కూడా ఇలా అధికార కాంక్ష లేకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటాన్ని గౌరవించింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. నాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవించే తెలంగాణ అమరుల కళను సాకారం చేసింది. తాను ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాన్ని ఏర్పాటును జీర్ణించుకునేటువంటి ఈ దుర్మార్గపు భారతీయ జనతా పార్టీ నాయకులే పదే పార్లమెంట్ సాక్షిగా నాడు మోడీ, నేడు తేజస్వి సూర్య అనేటటువంటి విధవ వీళ్ళందరూ కూడా అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు. ఇంకోసారి అట్లాంటి మాటలు మాట్లాడితే మీ భారతీయ జనతా పార్టీ నాయకుల బ్యాండ్ వాయిస్తాం కొడుకులారా. ఏమనుకుంటున్నారో, తమాషా చేస్తున్నారా? ఇక్కడ పోరాటాలు అయిపోలేదు. ఇది చైతన్యాల గడ్డ, పోరాటాల పురిటి గడ్డ. ఈ మట్టిలోనే చైతన్యం ఉంటుంది, ఈ మట్టే తిరగబడుతుంది. పోరాటాలు అయిపోయినాయి, పోరాటాలు ముగిసిపోయినాయి అనేటువంటి భ్రమంలో ఉండకండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడితే కూడా ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు తిరుగుబాటే. ఇక్కడ తిరుగుబాటు గీతమే తిరుగుబాటు నాయకుడు అవుతాడు అనేది గుర్తుంచుకొని ఒళ్ళు జాగ్రత్త బిడ్డ బీజేపీ నాయకులారా అని చెప్తా ఉన్నాను.